జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో, మనని మనము మరిచిపోతూ పరమపితా ప్రేమలో. ఆత్మక్రాంతి కోసమై విశ్వశాంతి ఊపిరై, ఆధ్యాత్మక్రాంతి కోసమై విశ్వశాంతి ఊపిరై, చిటారు కొమ్మనూగుతూ పదండి శాంతిధామము. మనని మనము మరిచిపోతూ పరమపితా ప్రేమలో. నిరంతరం హుషారుగా నిరాశ వీడి హాయిగా, నిరంతరం హుషారుగా నిరాశ వీడి హాయిగా, పెదవి నిండా నవ్వు నింపు ప్రేమ పంచు సీమలో. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో. క్షణాలు తిరిగి రావులే, నిదానం ఇంకా చాలులే, శక్తినంత కూడగట్టి గమ్యానికి చేరుకో. ఈ సలహాననుసరిస్తూ, ఈ సలహాననుసరిస్తూ సుఖము శాంతి ఎందుకు, విశాల గగన వీధిలో జగాన్ని మరచి సాగిపో. ప్రతి క్షణం తపస్విగా జీవితాన్ని మలచుకో, ప్రతి క్షణం తపస్విగా జీవితాన్ని మలచుకో. హుషారుగా ప్రయాణమైన వీణ జీవ సరళిలో, మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో, మనని మనము మరిచిపోతూ పరమపితా ప్రేమలో. మనని మనము మరిచిపోతూ పరమపితా సేవలో, మనని మనము మరిచి
ओम शांति। मीठे बच्चे, ये तुम सबकी वानप्रस्थ अवस्था है। वापस घर जाना है, इसलिए बाप और घर को याद करो। మధురమైన పిల్లలు, అందరిది వానప్రస్థ అవస్థ వచ్చేసింది. వాపస్ ఇంటికి వెళ్ళాలి. కాబట్టి తండ్రి తలంపు, ఇంటి తలంపు చేయాలి. పావన్ బనో, సబ్ ఖాతే ఖలాస్ కరో. పావనం అవ్వండి, అన్ని ప్రకారాల ఖాతాలు సమాప్తం చేసుకోండి. ప్రశ్న, బాప్ హీ బచ్చోं को कौन सी धीरज देते हैं? తండ్రి పిల్లలకు ఏ ధైర్యం ఇస్తూ ఉన్నారు? बच्चे अभी इस रुद्र ज्ञान यज्ञ में अनेक प्रकार के विघ्न पड़ते हैं. పిల్లలు ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో అనేక ప్రకారాల విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. परंतु धीरज धरो, जब तुम्हारा प्रभाव निकलेगा ढेर के ढेर आएगा, फिर सब तुम्हारे आगे आकर माथा झुकाएगा. అయితే పిల్లలు ధైర్యం వహించండి. ఎప్పుడు మన ప్రభావము అందరిపైన పడుతుందో చాలామంది వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు అందరూ కూడా బాబా ముందు తల వంచుతారు. బాంధేలియోంకే బంధన్ ఖలాస్ హో జాయేగా. బంధనాలలో ఉండేటటువంటి వాళ్ళకి అన్ని బంధనాలు తొలగిపోతాయి. జితనా తుమ్ బాప్ కో యాద్ కరేగా బంధన్ టూట్తే జాయేగా. ఎంత మనం బాబా తలంపు చేస్తూ ఉంటామో బంధనాలు తెగిపోతాయి. తుమ్ వికర్మాజీత్ బంతే జాయేగా. పిల్లలు వికర్మాజీత్ అవుతూ ఉంటారు. గీత్ భోలానాథ్ సే నిరాలా కోయి నహీ హై, वो बिगड़ी को बनाने वाला है. భోలానాథుడు శివబాబాలాగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే వాళ్ళు చెడిపోయిన వాళ్ళనే సరిచేస్తారు. ఓం శాంతి. భోలానాథ్ సदैव शिव को ही कहते हैं. शिव शंकर का भेद तो अच्छी तरह से समझा ही है. భోలానాథుడు శివునికే చెప్తారు. శివ శంకర్ల భేదం ఏమిటి మీరు అందరికీ బాగా తెలిపించాలి. शिव तो ऊंचते ऊंच मूल वतन में रहते हैं. शंकर तो सूक्ष्म वतनवासी है. उनको भगवान कैसे कह सकते हैं? శివుడు అంటే ఉన్నతమైనటువంటి వారు మూలవతనంలో ఉండేటటువంటి తండ్రి. శంకరుడు సూక్ష్మలోక నివాసి. వాళ్ళని భగవంతుడు అనని ఎట్లా చెప్తారు? ऊंचते ऊंच रहने वाला है एक बाप, फिर दूसरे तबके में है तीन देवताएं. ఉన్నతమైనటువంటి వారు ఒక్క శివబాబా పరంధామంలో ఉంటారు. తర్వాత రెండవ లోకము సూక్ష్మలోకంలో ముగ్గురు దేవతలు ఉంటారు, త్రిమూర్తులు ఉంటారు. వహై బాప్ ఊంచితే ఊంచ్ నిరాకార్, శంకర్ ఆకారి హై. శివబాబా నిరాకారుడు, ఉన్నతమైన వాడు, అందరికీ తండ్రి అయినాడు. శంకరుడు ఆకారి దేవత అయినారు. శివ్ హై భోలానాథ్ జ్ఞాన్ కా సాగర్. శంకర్ కో జ్ఞాన్ సాగర్ నహీ కహా జాత. శివుడు భోలానాథుడు అంటారు, జ్ఞానసాగరుడు అని చెప్తారు. శంకరునికి జ్ఞానసాగర్లు అని చెప్పరు. तुम बच्चे जानते हो श्री बाबा भोलानाथ आकर हमारी झोली भरते हैं, आदि मध्य अंत का राज बता रहे हैं. పిల్లల మనకి తెలుసు, శ్రీబాబా భోలానాథుడు తండ్రి వచ్చి అందరి జోలిని నింపుతూ ఉన్నారు. ఆది మధ్య అంత రహస్యాలు తెలిపిస్తూ ఉన్నారు. రచయిత రచనా కా రాజ్ బహుత్ సింపుల్ హై. రచయిత మరియు రచన యొక్క రహస్యం తెలుసుకునేది చాలా సహజము. బడే బడే ఋషి ముని ఆది भी इन सहज बातों को जान नहीं सकते हैं. పెద్ద ఋషులు మునులు కూడా రచయిత రచన యొక్క జ్ఞానము తెలుసుకోలేకపోతూ ఉన్నారు. जब वह रजोगुणी ही नहीं जानते थे తమోగుణి ఫిర్ కైసే జానేంగే. రజో ప్రధానులైన వాళ్లే తెలుసుకోలేదు అంటే తమో ప్రధానులైన మనుషులు ఎట్లా తెలుసుకుంటారు? అభి తుమ్ బచ్చే బాప్కే సన్ముఖ్ బైటే హో, బాప్ అమర కథ సునా రహే హే. ఇప్పుడు మనం తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నాము. తండ్రి మనకు అమర కథ వినిపిస్తూ ఉన్నారు. ఏతో బచ్చోं को निश्चय है बरोबर हमारा बाबा సచ్చి అమర కథ సునా రహే హై. పిల్లలకి నిశ్చయం కలిగింది, మన తండ్రి శివబాబా మనకి అమర కథ తెలిపిస్తూ ఉన్నారు.
इसमें कोई संशय नहीं आना चाहिए. कोई भी మనుష్య हमको ये नहीं सुना रहे हैं. ఇందులో ఎటువంటి సందేహము కలగకూడదు. ఏ మనుషులు మనకి ఇక్కడ తెలిపించటం లేదు. भोलानाथ शिव बाबा कहते हैं मुझे अपना शरीर नहीं है, मैं हूँ निराकार. పూజా भी मुझ निराकार की ही करते हैं. భోలానాథ్ శివబాబా చెప్తూ ఉన్నారు, నాకు శరీరం అనేది లేదు, నిరాకారైనాను. పూజ కూడా నిరాకారునికే చేస్తారు. శివ జయంతి भी मनाते हैं. अब बाप तो जनन मरण रहित है. శివ జయంతి కూడా జరుపుతారు. బాబా అయినారు జనన మరణాలు లేనటువంటి తండ్రి. వహై భోలానాథ్, వాళ్ళకే భోలానాథుడు అని చెప్తారు. వహ ఆకర్ సభీకో జోలి బర్రే, తండ్రి వచ్చి ఇప్పుడు అందరి జోలిని నింపుతూ ఉన్నారు. కైసే భరేగా ఏ తుమ్ బచ్చే హీ సమజ్తే హో, తండ్రి వచ్చి జోలి నింపుతారు, ఇది పిల్లలు తెలుసుకున్నారు. అవినాశి జ్ఞాన రత్నోं की झोली भरते हैं, यही नॉलेज है, జ్ఞాన సాగర్ ఆకర్ జ్ఞాన్ దేతే హై. అవినాశి జ్ఞాన రత్నాలతో మన జోలి నింపుతూ ఉన్నారు. ఈ జ్ఞానము జ్ఞానసాగరుడు తండ్రి వచ్చి ఇస్తూ ఉన్నారు. గీతాతో వహీ ఏక్ హీ హై, పరంతు సంస్కృత్ శ్లోక్తో హై నహీ హై. గీత అది ఒక్కటే అయింది, ఇది ఒక్కటే అయింది, అయితే సంస్కృత శ్లోకాలు లేవు. భోలీ మాతాయే సంస్కృత ఆదిసే క్యా జానే, గీతా జ్ఞానాన్ని పరమాత్మ తండ్రి ఇస్తూ ఉన్నారు. పాపం సంస్కృతంలో మాతలకి ఏం అర్థమవుతుంది? ఉనోంకే లియే హీ భోలానాథ్ బాబా ఆయే హై. ముఖ్యంగా స్త్రీలను ఉద్ధరించే కోసమే భోలానాథుడు తండ్రి వచ్చినారు. మాతాయే బిచారి घर के काम में रहते हैं, ये तो अभी फैशन पड़ा है जो नौकरी करती है. మాతలు పాపం ఇంట్లో పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్యాషన్ అయింది ఆడవాళ్ళు పని చేసేది, ఉద్యోగాలు చేసేది. బాబా అబ్ బచ్చోं को ఊంచితే ఊంచి పడాయి పడా రహే హై. తండ్రి పిల్లలకు ఉన్నతమైన చదువు చదివిస్తూ ఉన్నారు. जो बिल्कुल कुछ भी नहीं पढ़े थे उन्हों पर पहले पहले कलश रखते हैं पढ़ाई का. ఎవరు పూర్తిగా చదువుకోలేదో అటువంటి వాళ్ళపైన మొదట తండ్రి వచ్చి ఈ యొక్క జ్ఞాన కలశాన్ని పెట్టినారు. యుతో భక్తియా సీతాయే సబ్ హై, మనమంతా కూడా భక్తులం అయినాము, శీతలం అయినాము. రామ్ ఆయే హై రావణ్ కి లంకా సే ముక్త కర్నే, అర్థాత్ దుఃఖ్ సే ముక్త కర్నే కే లియే. రాముడు తండ్రి వచ్చారు రావణుణ్ణి లంక నుంచి ముక్తి చేసే కోసం, దుఃఖము నుంచి ముక్తి చేసే కోసం. फिर तो बाप के साथ घर ही जाएगा और कहाँ जाएगा, తండ్రి జతలో ఇంటికే వాపస్ వెళ్తాము, మరి ఎక్కడికి వెళ్తాము? याद भी घर को करते हैं हम दुख से मुक्त पावे, తలంపు కూడా ఇంటినే కదా తలంపు చేసుకునేది, ఎట్లా దుఃఖము నుంచి ముక్తిని పొందాలి. बच्चे जानते हैं बीच में किसी को मुक्ति नहीं मिल सकती है, सबको तमो प्रधान बनना ही है. నాటకం మధ్యలో ఎవరికీ ముక్తి కలగదు, అందరూ కూడా తమో ప్రధానులు కావాల్సిందే. मुख्य जो फाउंडेशन है वह जल जाता है, वह धर्म ही प्रायलोप हो गया है. ముఖ్యమైనటువంటిది పునాది. ఈ దేవీ దేవతా ధర్మమే పూర్తిగా లేకుండా పోయింది. बाकी कुछ प्राय चित्र आदि जाकर रहते हैं. लक्ष्मी नारायण का चित्र भी गुम हो जाए तो यादगार कैसे मिलेगा. बाकी ఏవో కొన్ని చిత్రాలు మాత్రమే ఉన్నాయి, లక్ష్మీనారాయణ చిత్రమే లేకుండా పోతే యాద్గారి ఎట్లా మళ్ళీ దొరికింది, ఎట్లా దొరికేది? బరోబర్ జాన్తే హే దేవీ దేవతాయే రాధ్య కర్తే తే ఉనోంకై చిత్ర भी అభీ తక్ హై. దేవీ దేవతలు రాజ్యం చేసేవాళ్ళు, వాళ్ళవే చిత్రాలు ఇప్పటి వరకు ఉన్నాయి. बच्चों को इस पर समझाना है. तुम जानते हो लक्ष्मी नारायण बचपन में प्रिंस प्रिंसेस రాధే కృష్ణ था. పిల్లలకి తెలుసు లక్ష్మీనారాయణలే
బాల్యంలో రాజకుమారి అయినారు, రాధాకృష్ణ అయినారు. फिर महाराजा महाराणी बने हैं, वह है ही सतयुग के मालिक. వాళ్ళే తిరిగి మహారాజా మహారాణి అవుతారు. వాళ్ళు సత్యుగ మాలికలు అయినారు. దేవతాయే కభీ పతి దునియా మే పైర్ నహీ ధర్ సక్తే హై. దేవతలు ఎప్పుడూ కూడా పతిత ప్రపంచంలో వాళ్ళు భూమిపైన కాలు పెట్టలేరు. శ్రీకృష్ణతో హై హి వైకుంఠ కా ప్రిన్స్, वो तो गीता सुना ना सके, भूल भी कितनी भारी कर दी. శ్రీకృష్ణుడు వైకుంఠ రాకుమార్ అయినారు. వాళ్ళు గీత ఎప్పుడూ వినిపించలేరు. పొరపాటు కూడా భక్తి మార్గంలో ఎంత పెద్దగా అయిపోయింది. కృష్ణాకో భగవాన్ కహనా హీ జా సక్తే హై. కృష్ణుణ్ణి ఎప్పుడూ భగవంతుడు అని చెప్పకూడదు. వతో మనుష్య హై దేవీ దేవతా ధర్మ కా హై. వాళ్ళు మానవుడు అయినారు. జనన మరణ చక్రంలో వచ్చేటటువంటి దేవీ దేవతా ధర్మానికి వాళ్ళు అయినారు. వాస్తవమే దేవతాయే బ్రహ్మ విష్ణు శంకర్తో సూక్ష్మ వతన్ మే హీ రైతే హై, యహ మనుష్య రైతే హై. వాస్తవానికి దేవతలు బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మవతనంలో ఉంటారు. ఇక్కడ మనుషులే ఉండేది. మనుష్యకు సూక్ష్మవతన్వాసి నహీ కే సక్తే హై. మనుషులకు ఎప్పుడూ కూడా సూక్ష్మవతన్వాసి అనని చెప్పరు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః కహ దేతే హై. మనుషులు బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అనని చెప్తారు. అయితే వాళ్ళైనారు దేవీ దేవతా ధర్మ ఆత్మలు. శ్రీలక్ష్మీ దేవి శ్రీనారాయణ దేవత మనుష్యకో హి 84 జనం లేనే పడితే. శ్రీలక్ష్మీ దేవి అయినారు, శ్రీనారాయణుడు దేవత అయినారు. మనుషులకు 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. అభి తుమ్ బచ్చే జాన్తే హో, అసలు మే హమ్ దేవతా ధర్మ కే తే, వహ ధర్మ బహుత్ సుఖ దేనే వాలా హై. మనము దేవీ దేవతా ధర్మంలో ఉండేటటువంటి వాళ్ళము. ఆ ధర్మము అన్నిటిలోకి చాలా బాగా సుఖం ఇచ్చేటటువంటిది. కోయి కెహనా సకే వహా హమ్ క్యోం నహీ. ఎందుకు మనం అక్కడ ఇప్పుడు లేమో ఎవ్వరూ కూడా అడగలేరు. ఏతో జాన్తే హోనాకి వహా ఏక్ హీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మ థా, ఫిర్ బాకీ ఔర్ ధర్మ నెంబర్ వార్ ఆతే హై. అప్పుడు ఒకటే ధర్మము దేవీ దేవతా ధర్మం ఉండేది. బాకీ మిగిలిన ధర్మాలు అన్నీ కూడా నెంబర్ వారుగా వచ్చేవి. ఏ తుమ్ బచ్చే समझा सकते हो, यह అనాది బనా బనాయా ఖేల్ హై. ఇది పిల్లలు తెలిపించవచ్చు. ఇది అనాదిగా తయారైనటువంటి నాటకమైంది. ఉస్మే హోతా ఫిర్ సతయుగ్ హోగా, అందులో సతయుగం ఉంటుంది. భారత్ మే హీ హోనా హై, క్యోంకి భారత్ అవినాశీ ఖండ హై. సతయుగము భారత్లోనే ఉండేది, ఎందుకంటే భారత్ అవినాశీ ఖండమైంది. విస్కా వినాశ నహీ హోతా హై. దీనికి ఎప్పుడూ కూడా వినాశం కాదు. ये भी समझाना पड़ता है, बाप का जन्म भी यहाँ होता है, उनका है दिव्य जन्म जो मनुष्य सदृश्य नहीं है. తండ్రి యొక్క జన్మ ఇక్కడే అవుతుంది. వాళ్ళది దివ్య జన్మ మనుషులలాగా ఉండదు. బాప్ ఆయే హై నికాల్నే, అభి తుమ్ సిర్ఫ్ బాప్ ఔర్ ఘర్ కో యాద్ కరో. తండ్రి వచ్చినారు ఇప్పుడు మనల్ని బయటకి తీసే కోసం. ఇక్కడ తండ్రి తలంపు ఇల్లు తలంపు చేయాలి. ఫిర్ తుమ్ రాజధాని మే ఆయేగా, తిరిగి మనము రాజధానికి వస్తాము. ఏతో ఆసురీ రాజధాని హై, బాప్ లే జాతే దైవీ రాజధాని మే. ఈ ప్రపంచము ఆసురీ రాజస్థాన్ అయింది. బాబా వచ్చినారు దైవీ రాజస్థాన్కి తీసుకుపోయేదానికోసం. ఔర్ కోయి తక్లీఫ్ నహీ దేతే హై, సిర్ఫ్ బాప్ ఔర్ వర్షాకో యాద్ కర్నా హై. బాబా మనకి వేరే ఏ కష్టము ఇవ్వరు. ఇక్కడ తండ్రి తలంపు, తండ్రి ఇచ్చే ఆస్తి తలంపు చేసుకోవాలి. యహై అజప జప ముక్సే కుచ్ భీ కెహనా నహీ హై. ఇది అజప జపమైంది. మనం ఇక్కడ నోటి నుంచి ఏది పలకాల్సిన పని కూడా లేదు.
సూక్ష్మ మే భీ కుచ్ कहना नहीं है. సూక్ష్మంగా కూడా మనం ఏమీ చెప్పాల్సిన పని లేదు. సైలెన్స్ మే బాప్ కో యాద్ కర్నా హై. ఘర్ బైఠే బాందేలియా భీ ఘర్ బైఠే సున్తీ హై. సైలెన్స్గా కూర్చొని బాబా తలంపులో ఉండాలి. ఇంట్లోనే ఉండండి. బంధనాలలో ఉండేవాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని వినొచ్చు. छुट्टी नहीं मिलती ही है. हाँ, घर बैठ सिर्फ पवित्र रहने की कोशिश करो. వాళ్ళకి సెంటర్కి వచ్చేకి పర్మిషన్ లేకపోతే ఇంట్లోనే కూర్చొని పవిత్రంగా ఉండే ప్రయత్నం చేయండి. हमको स्वप्न में डायरेक्शन मिलते हैं. पवित्र बनो. अभी मौत सामने खड़े है. చెప్పండి, ఇప్పుడు మాకు స్వప్నంలో డైరెక్షన్ ఇచ్చినారు. భగవంతుని సాక్షాత్కారమైంది. పవిత్రంగా అవ్వండి అని చెప్పినారు. అభి మౌత్ సామ్నే ఖడా హై. అభి తుమ్ వానప్రస్థ అవస్థా మే హో. మృత్యువు కూడా ఎదురుగా వచ్చేసింది. ఇప్పుడు మనం వానప్రస్థ స్థితిలో ఉన్నాము. वानप्रस्थ में कभी विकार का ख्याल थोड़े ही होती है. अभी बाप सारी दुनिया के लिए कहते हैं सभी की वानप्रस्थ अवस्था है. వానప్రస్థలో ఎప్పుడూ వికార ఆలోచనలు కలగవు. బాబా అంటారు, ప్రపంచంలో అందరిది వానప్రస్థ అవస్థ వచ్చేసింది. సబ్కో వాపస్ జానా హై తో ఘర్ కో యాద్ కర్నా హై. అందరూ వాపస్ పోవాలి, ఇంటిని తలంపు చేయాలి. ఫిర్ ఆనా భీ భారత్ మే హై. ముక్తో ఘర్ కీ తరఫ్ హీ రహోగా. తిరిగి భారత్లో రావాలి. మన ముఖము ఎప్పుడూ కూడా ఇంటి వైపే ఉండాలి. बच्चों को और कोई तकलीफ नहीं दी जाती है. बड़ा सहज है. పిల్లలకు వేరే ఏ కష్టము ఇవ్వటం లేదు. ఇది చాలా సహజమైనటువంటిది. ఆత్మ ఇంటిని తలంపు చేసుకోవాలి. घर में बैठ बल భోజన్ బనావో శివబాబాకి యాద్ మే. ఇంట్లో ఉంటూ కూడా శివబాబా తలంపులో భోజనం తయారు చేసుకోండి. घर में భోజన్ బనాతే హో తో పతి యాద్ రహేనా. ఇంట్లో భోజనం చేసేటప్పుడు పతి తలంపు ఉంటుంది కదా. బాప్ కేతే హే ఏతో పతియోం కా పతి హే. బాబా అయినారు, పతిలకే పతి అయినారు. ఉన్కో యాద్ కరో జిస్సే 21 జన్మ కే లియే వర్షా మిల్తా హై. వాళ్ళ తలంపు చేయండి, 21 జన్మల ఆస్తి దొరుకుతుంది. అచ్చా, కోయి కో చుట్టి నహీ మిల్తీ హై. వహా భీ రహ్ బాప్ ఔర్ వర్షా కో యాద్ కరో. ఎవరికి సెంటర్కి వచ్చే పర్మిషన్ ఉండదో వాళ్ళు అక్కడే ఉంటూ ఇంట్లో ఉంటూ తండ్రి తలంపు, తండ్రి ఇచ్చే ఆస్తి తలంపు చేసుకోవచ్చు. అపనాతో కుచి చుట్కారా కర్లో. మనకి మనమే కొన్ని బంధనాలను తెంచుకోవాలి. బాప్సే పూరా వర్షా లే సక్తే హో. ధీరే ధీరేతో చుట్కారా మిల్నా హీ హై. బాబా నుంచి పూర్తి ఆస్తి తీసుకోవచ్చు. క్రమక్రమంగా బంధన ముక్తి అవ్వండి. रुद्र ज्ञान यज्ञ में विघ्न भी जरूर पड़ने हैं. आखिर जब तुम्हारा प्रभाव निकलेगा तो तुम्हारे चरणों में माथा टेकते रहेंगे. రుద్ర జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు అనేకం వస్తూ ఉంటాయి. చివరికి బాబా గురించి అందరూ తెలుసుకుంటారు. అప్పుడు అందరూ వచ్చి మన కాళ్ళు మొక్కుతారు. విఘ్నతో భడితే హీ రహేంగే. ఇస్మే ధైర్య ధర్నా హై, ఉతావాలా నహీ హోనా చాహియే. విఘ్నాలు వస్తూ ఉంటాయి, ఇందులో ధైర్యంగా ఉండాలి. పిల్లలు నిరుత్సాహపడకూడదు. घर बैठे पति आदि मित्र संबंधियों को एक ही बात समझाओ. ఇంట్లో ఉంటూ పిల్లలకి మిత్ర సంబంధికులకి ఒకటే మాట తెలిపించండి. బాప్ కా ఫర్మాన్ హై ముझे యాద్ కరో. వర్షాలు తండ్రి యొక్క ఆజ్ఞ ఇదే అయింది. తండ్రి తలంపు చేయండి మరియు ఆస్తి తీసుకోండి. కృష్ణతో హై నహీ, బాప్కో హీ యాద్ కర్నా హై. ఇక్కడ కృష్ణుడు కాదు, తండ్రి తలంపు చేయాలి. బాబా యొక్క పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. జో సబ్ జాన్ జాయేకి హమారా బాబా శివ. అందరూ తెలుసుకోవాలి శివబాబా మాకు తండ్రి అయినారు. వహ్ భీ అభి యాద్ అచ్చి రह सकती है. थोड़े समय के लिए बंधन मारपीट आदि है.
వాళ్ళు కూడా తండ్రి తలంపులో బాగా ఉండగలుగుతారు. కొన్ని రోజులకి ఈ బంధనాలన్నీ కూడా ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. కోయి కోయి బీమారీ హోతీ హై తో జట్ చుట్ జాతీ హై. కొంతమందికి శారీరక రోగం వస్తుంది. బాబా తలంపులో ఉండండి, అంతా కూడా వెళ్ళిపోతుంది. కోయి వర్ష దో తక్ భీ చల్తా హై, ఇస్మే భీ ఉపాయ్ యహీ హై. बाबा का याद करते करते बंधन छूट जाएगा, इसलिए हर बात में धीरज चाहिए. కొంతమందికి సంవత్సరం 2 సంవత్సరం వరకు ఉంటుంది. ఇక్కడ ఇదే ఉపాయం చెప్తూ ఉన్నారు, శివబాబా తలంపు చేయండి, బంధనాలు సమాప్తమైపోతాయి. కాబట్టి పిల్లలు ఓర్పుగా ఉండాలి. బాప్ कहते हैं जितना तुम याद करेंगे उतना विकर्म विनाश होंगे. ఎంత బాబా తలంపు చేస్తామో అంత వికర్మ వినాశం అవుతుంది. బుడ్డి టూట్తీ జాయేగా, యహ్ భీ వికర్మం కా బంధన్ హై. బుద్ధి కూడా తెగిపోతుంది. ఇది వికర్మల యొక్క బంధనమైంది. వికార్ కో హీ నెంబర్ 1 వికర్మ కహా జాతా హై. వికారాలకే నెంబర్ 1 వికర్మ అని చెప్తారు. अभी तुम विकर्माजीत बनते हो, विकर्माजीत याद से ही बना जाता है. ఇప్పుడు మనం వికర్మాజీత్గా అవుతాము. వికర్మాజీత్ బాబా తలంపు ద్వారానే కాగలుగుతాము. సభీ ఖాతే ఖలాస్ హో జాయేగా, ఫిర్ సుఖ్ కా ఖాతా షురూ హోగా. అన్ని ఖాతాలు సమాప్తమయ్యి తిరిగి సుఖం అనే ఖాతా ప్రారంభమవుతుంది. व्यापारियों के लिए तो बहुत सहज है, समझते हैं कि पुराना खाता खलास कर फिर नया शुरू करना है. వ్యాపారీలకు ఇది చాలా సహజము. పాత ఖాతాలు అన్నీ సమాప్తమయ్యి కొత్తగా ప్రారంభం అవుతుంది. యాద్ కర్తే రహేంగే తో జమా హోతా జాయేగా. తలంపు చేస్తూ ఉంటే జమ అవుతూ ఉంటుంది. యాద్ నహీ కరేంగే తో జమా కైసే హోగా, యహ్ భీ వ్యాపార హైనా. తలంపే చేయటం లేదు అంటే జమ ఎట్లా అవుతుంది? ఇది వ్యాపారమైంది కదా. బాప్తో కోయి తక్లీఫ్ నహీ దేతే హై, దక్కే ఆది కుచ్ భీ ఖానే కా నహీ హై. బాబా పిల్లలకి ఏ కష్టము ఇవ్వటం లేదు. ఇక్కడ మోసపోయే మాట కూడా ఏమీ లేదు. ఓతో జనం జన్మాంతర ఖాతే హీ ఆయే హై. జనం జన్మాంతరాల నుంచి తింటూ వచ్చినాము, మోసము పోతూ వచ్చినాము. అవి సత్య బాప్ కితనా అచ్చి రీతి సమझाते. సత్యమైన తండ్రి ఇప్పుడు ఎంత బాగా చెప్తూ ఉన్నారు. గాడ్ హీ సత్య బతలాతే హై, బాకీ తో సబ్ హై జూఠ. భగవంతుడు ఒక్కడే సత్యం చెప్తారు, మనుషులు చెప్పేది అంతా అసత్యమైనటువంటిది. కాంట్రాస్ట్ देखो బాబా క్యా సమझाते हैं और మనుష్య క్యా సమझाते हैं. కావాలంటే పోల్చుకోండి, మనుషులు ఏం చెప్తూ ఉన్నారు, తండ్రి ఏం చెప్తూ ఉన్నారు, ఎంత తేడా ఉన్నది. యహ్ హై డ్రామా, ఫిర్ భీ ఐసే హీ హోగా, అవి తుమ్ జాన్తే హో. ఇదంతా నాటకమైంది, తిరిగి ఇట్టనే అవుతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు. హమ్ సద్గతి కో పాతే హై శ్రీమత్ పర్ చల్నేసే. శ్రీమతం పైన నడుచుకోవటం వల్ల సద్గతిని పొందుతాము. నహీతో ఇతనా ఊంచ్ పద నహీ మిలేగా. లేదంటే మనకి ఇంత ఉన్నతమైన పదవి మనకి దొరకదు. తుమ్ నిమిత్త బంతే హో స్వర్గమే జానే, వహా కోయి వికర్మ హోతా నహీ హై. మనము నిమిత్తం అవుతూ ఉన్నాము స్వర్గానికి పోయేదానికోసం. అక్కడ ఎటువంటి వికర్మను ఉండదు. यहाँ వికర్మ హోతే హై తో సజా భీ భోగ్నీ పడతీ హై. ఇక్కడ వికర్మలు అవుతూ ఉన్నాయి అంటే శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. జో శ్రీమత్ పర్ నహీ చల్తే హై ఉన్కో భీ క్యా కహా జాయే. ఎవరు శ్రీమతం పైన నడుచుకోవటం లేదు అంటే వాళ్ళని ఏమని చెప్తారు? నాస్తిక్ హై. బల్ జాన్తే హై బాబా ఆస్తిక్ బనాతే హై, परंतु फिर भी अगर उनकी मत पर ना चले तो नास्तिक ठहरेना. బాబా ఆస్తిక్గా చేస్తూ ఉన్నారు, అయితే బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోవటం లేదు అంటే వాళ్ళు నాస్తిక్కే అయినారు కదా.
जानते ही भी है शिव बाबा की श्रीमत पर चलना है, परंतु जानते हुए भी ना चले तो उनको क्या कहेंगे. బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. తెలిసి కూడా నడుచుకోవటం లేదంటే వాళ్ళని ఏమని చెప్తారు. श्रीमत है श्रेष्ठ बनने की, सबसे ऊंचिతే ऊंచి వह సద్గురు है. శ్రీమతమైంది శ్రేష్టంగా చేసేదానికి, వాళ్ళే అందరిలోకి ఉన్నతమైనటువంటి సద్గురు అయినారు. बाप बैठ बच्चों को सन्मुख समझाते हैं, కల్ప కల్ప समझाया था. బాబా కూర్చొని పిల్లలకు చెప్తూ ఉన్నారు, కల్పకల్పము చెప్తూ ఉన్నారు. बाकी शास्त्र तो सब भक्ति मार्ग के है, అనేక డేర్ కే డేర్ శాస్త్ర है. శాస్త్రాలు భక్తి మార్గానికి సంబంధించినటువంటివి అనేక శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్ర కో భీ బహుత్ ఇజ్జత్ రఖతే హై. శాస్త్రాలని ఎంత గౌరవిస్తారు. శాస్త్రం కో పరిక్రమ దేతే హై, వైసే చిత్రం కో భీ పరిక్రమ దిలాతే హై. శాస్త్రాలకి కూడా ఊరేగిస్తారు, శాస్త్రాలకు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఎట్లా చిత్రాలకు విగ్రహాలకి చేస్తారో శాస్త్రాలకి పూజలు చేస్తారు. బాబా కేతే హే ఇన్ సబ్కో భూలో జావో ఏక్దమ్ బిందీ బన్ జావో. ఈ విషయాలన్నీ మర్చిపోండి, భక్తిలో ఏమేం చేసినారో ఇప్పుడు కేవలం బిందు స్వరూపమైపోండి. బిందు లగాదో, భక్తికి బిందువు పెట్టేయండి. और कोई बातें नहीं सुनो, వేరే ఏ మాటలు వినొద్దండి. హియర్ నో, ఈ విల్ సీ నో, విల్ టాక్ నో. చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు. ఏక్ బాప్ కే సివాయ్ దూసరే కోయికి బాత్ మత్. ఒక్క బాబా చెప్పేది తప్ప వేరే ఎవ్వి మాటలు వినొద్దు. అశరీరీ బన్ జావో, ఏక్దమ్ బిందు బన్ జావో. సబ్ కుచ్ భూల్ జావో. అశరీరీ అయిపోండి, అన్నీ మర్చిపోండి. తుమ్ ఆత్మాయే శరీర్ సాత్ సున్తీ హో, బాబా ఆకర్ బ్రహ్మ ద్వారా సమझाते हैं. మనం ఆత్మ శరీరం ద్వారా వింటూ ఉన్నాము, బాబా బ్రహ్మ శరీరంలో వచ్చి వినిపిస్తూ ఉన్నారు. బచ్చోं को సద్గతి కా మార్గ బతలాతే హై. బాబా పిల్లలకు సద్గతి పొందే మార్గం చెప్తూ ఉన్నారు. पहले भी कितना प्रयत्न किया है, परंतु मुक्ति जीवन मुक्ति कोई मां नहीं सकते. భక్తిలో ఎంత ప్రయత్నం చేసినాము అయినా కూడా ఎవ్వరూ ముక్తి జీవన్ముక్తిని పొందలేకపోయినారు. కల్పకి ఆయు హీ లంబీ కర్ दी है, जिनको तकदीर में होगा तो सुनाएगा. కల్పం యొక్క ఆయుష్ను చాలా ఎక్కువ చూపించినారు. ఎవరికి అదృష్టం ఉంటుందో వాళ్ళే వినగలుగుతారు. తకదీర్ మే నహీ హై తో ఆ నహీ సక్తే. వాళ్ళకి అదృష్టం లేదు అంటే ఇంతవరకు రాలేరు. యహా భీ తకదీర్ కీ బాత్ హై, బాప్ సమझाते హై కితనా సహజ్ హై. ఇక్కడ కూడా అదృష్టం అన్నమాట. బాబా చెప్తూ ఉన్నారు, ఎంత సహజమైన మాటలు. కోయి కేతే హై హమారా ముఖ్ నహీ ఖుల్తా హై. కొంతమంది చెప్తారు, మాకు ఎంత చెప్తాము అన్నా మా నోరు కూడా గొంతు కూడా తెచ్చుకోలేకపోతుంది. అరే ఇతనీ సహజ్ బాత్ హై, బాప్ ఔర్ వర్షాకో యాద్ కరో. ఇది ఎంత సహజమైన మాటలు. తండ్రి తలంపు చేయాలో, తండ్రి ఇచ్చే ఆస్తి తలలే. ఉన్కో సంస్కృత్ మే కేతే హై మన్మనాభవ. దీనికే సంస్కృతంలో మన్మనాభవ అంటారు. శివబాబా హై సభీ ఆత్మాओं का बाप, కృష్ణ కో బాప్ నహీ కహ సక్తే. శివబాబా సర్వ ఆత్మలకు తండ్రి అయినారు, కృష్ణునికి సర్వ ఆత్మల తండ్రి అనని చెప్పరు. బ్రహ్మా భీ బాప్ హై సారీ ప్రజా కా, ఆత్మాओं का బాప్ బడా, ప్రజా కా బాప్ బడా. బ్రహ్మ కూడా అందరికీ తండ్రి అయినారు, ప్రజలకంతా తండ్రి అయినారు. ఆత్మల తండ్రి గొప్ప, ఈ మనుషుల ప్రజల తండ్రి గొప్ప. బడే బాబాకో యాద్ కర్నే సే ప్రాలబ్ధ స్వర్గ కా వస్. పెద్ద తండ్రి శివబాబా అయినారు. శివబాబా తలంపు చేయటం వల్ల మనకి స్వర్గ ఆస్తి దొరుకుతుంది. ఆగే తుమ్హారే పాస్ బహుత్ ఆయేంగే జాయేంగే కహా ఆతే రహేంగే.
చివరికి మన దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తారు? ఇక్కడికే రావాలి. యహా బహుత్ లోగ్ జాతే హై తో ఏక్ దో కో దేఖ్ బహుత్ గుస్ పడితే హై. చాలామంది వస్తూ ఉంటే ఒకడు ఇంకొకళ్ళని చూసుకొని మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. వృద్ధికో పాతే రహేంగే, వృద్ధిని పొందుతారు. విఘ్న కితనా భీ ఆయే ఉनको कीट पीट से पास होकर अपनी राजधानी से स्थापना कर. విఘ్నాలు ఎన్ని వచ్చినా కూడా వాటినన్నింటినీ తొలగించుకొని రాజధాని స్థాపన చేసుకోవాలి. రామరాజ్య స్థాపన కర్ రహే హై, రామరాజ్య హై నయీ దునియా. రామరాజ్య స్థాపన జరగాలి. రామరాజ్యమైంది కొత్త ప్రపంచం. తుమ్ జాన్తే హో హమ్ అప్నా హీ తన్మందన్ సే భారత్ కో స్వర్గ బనా రహే హై శ్రీమత్ పర్. పిల్లలకి తెలుసు, మన తన మన ధనము ద్వారా భారత్ని స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నాము బాబా యొక్క శ్రీమతం పైన. కోయి సే పెహ్లే తుమ్ యహి పూచో పరంపిత పరమాత్మ సే తుమ్హారా క్యాసం. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మొదట ఇది ప్రశ్నించండి, పరమాత్మతో మన సంబంధం ఏమిటి? ప్రజాపిత బ్రహ్మసే క్యాసం, ప్రజాపిత బ్రహ్మతో సంబంధం ఏమిటి? యహై బేహద్దు కా బాత్. వీళ్ళు బేహద్దు తండ్రి అయినారు. పరంపిత పరమాత్మ ने ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టి రచి है अर्थात पति से पावन बनाया है. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బేహద్దు తండ్రి కొత్త ప్రపంచాన్ని రచిస్తూ ఉన్నారు. పతీత్ నుంచి పావనం చేస్తూ ఉన్నారు. దునియా కుచ్ నహీ జాంతే హంసో పూజ్య హంసో పూజారి. మనమే పూజ్యనీయులుగా ఉండేవాళ్ళము, మనమే పూజారులం అయిపోయినాము. గాతే హై పరంతు వహ్ ఫిర్ భగవాన్ కే లియే కహ్ దేతే హై. చెప్తారు, అయితే వాళ్ళు భగవంతుని కోసం అంటారు. వాళ్ళే పూజ్యనీయులు, వాళ్ళే పూజారులు అంటారు. అగర్ భగవాన్ హీ పూజారి బనే తో ఫిర్ కౌన్ పూజ్య బనావే ఏ పూछना చాయే. ఒకవేళ భగవంతుడే పూజారి అయిపోయినట్లయితే పూజ్యనీయులుగా ఎవరు చేస్తారు? ఇది భగవంతునికి చెప్పే మాట కాదు, ఆత్మకు చెప్పేటటువంటి మాట. మనమే పూజ్యనీయులు, మనమే పూజారులం అయిపోతాము. బచ్చోं को హంసో కా అర్థ సమझాయా హై. బాబా పిల్లలకు హంసో సోహం యొక్క అర్థం చెప్తూ ఉన్నారు. హంసో శూద్రసే అబ్ హంసో దేవతా బన్ రహే హై. మనమే శూద్రులుగా ఉండేవాళ్ళము, మనమే దేవతలుగా అయినాము. చక్రకోతో యాద్ కర్ సక్తే హో గాయా భీ జాతా హై. చక్రము తలంపు చేసుకోవచ్చు, గాయనము ఉన్నది. ఫాదర్ షోస్ సన్, सन शोज फादर. अच्छा, मीठे मीठे शकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा: होशियार व्यापारी बन पुराने सब खाते खलास कर सुख का खाता शुरू करना है. తెలివైన వ్యాపారి అయ్యి అన్నీ సమాప్తము చేసి, ఖాతాలు సమాప్తం చేసుకొని సుఖము పొందే ఖాతాను ప్రారంభం చేసుకోవాలి. యాద్ మే రహ్ వికర్మకే బంధన్ కాట్నే హై. తలంపులో ఉంటూ వికర్మల యొక్క బంధనాలు తెంచుకోవాలి. ధీరజ్ ధర్నా హై, ఉతావాలా నహీ హోనా చాయే. ఓర్పు వహించాలి. బాబా అంటారు, నిరుత్సాహపడకూడదు. घर में बैठ भोजन बनाते हर कर्म करते बाप की याद में रहना है. ఇంట్లో ఉంటూ భోజనం చేస్తూ ప్రతి పనిలో బాబా తలంపులో ఉండాలి. बाप जो अविनाशी ज्ञान रतन देते हैं उनसे अपनी झोली भर दूसरों को दान करना है. బాబా ఏదైతే అవినాశి జ్ఞాన రత్నాలు ఇస్తూ ఉన్నారో వాటిని జోలిలో నింపుకొని అందరికీ దానం చేయాలి.
वरदान। साक्षी बन माया के खेल को మనోరంజన్ సమజ్కర్ देखने वाले మాస్టర్ రచయిత భవ। సాక్షిగా ఉంటూ మాయా యొక్క ఆటను ఒక మనోరంజన దృశ్యమనం తెలుసుకొని చూసే వాళ్ళకి మాస్టర్ రచయిత అవుతారు। మాయా కితనా భీ రంగ్ దిఖాయే మై మాయాపతి హూँ, మాయా రచనా హై మై మాస్టర్ రచయిత హూँ। మాయ ఎన్ని రంగులు చూపించినా నేను నా మాయాపతి అయినాను, माया रचना अయింది, నేను రచయిత అయినాను। इस स्मृति से माया को खेल देखो, खेल में हार नहीं కావో। ఈ స్మృతితో మాయా యొక్క ఆటని చూడండి, ఆటలో ఎప్పుడూ ఓడిపోకూడదు। సాక్షి బన్కర్ మనోరంజన్ సమజ్కర్ చల్తే దేఖ్తే చలో। సాక్షిగా ఉంటూ మనోరంజన ఆటను తెలుసుకుని చూస్తూ ఉండండి। ఫస్ట్ నెంబర్ మే ఆ జాయేగా, మీరు ఫస్ట్ నెంబర్లోకి పోతారు। ఉన్కే లియే మాయాకి కోయి సమస్య నహీ లగే, వాళ్ళ కోసం మాయా యొక్క సమస్యలు ఏది సమస్య అనిపించదు। కోయి క్వశ్చన్ నహీ హోగా, వాళ్ళకి ఏది క్వశ్చన్ అనిపించదు। సదా సాక్షి ఔర్ సదా బాప్ కే సాత్ కి స్మృతి సే విజయ్ బనాయేగా, వాళ్ళు సదా సాక్షిగా ఉంటూ సదా బాబా యొక్క స్మృతిలో ఉంటూ సదా విజయిగా అవుతారు। స్లోగన్। मन को शीतल, बुद्धि को रहम दिल और मुख को मीठा बनाओ। మనస్సును శీతలంగా చేసుకోండి, బుద్ధిని దయా హృదయంతో చేసుకోండి, మరియు మాటలు మధురంగా చేసుకోండి। అచ్చా, ఓం శాంతి। नवीन किरण पुनवोदयाना चेरवे मनसा शान्तिधामं। नवीन किरण पुनवोदयाना चेरवे मनसा शान्तिधामं। अदिगो बाबा मधुरस्वरं तला सागिपो क्षणं क्षणं। नवीन किरण पुनवोदयाना ఈ లోకానికి అతీతమై నన్ను నే మరిచా నీ స్మృతిలో, నన్ను నే మరిచా నీ స్మృతిలో। జీవన గమ్యపు లక్ష్యమిదే, శివ బాబా స్మృతి యాత్ర, శివ బాబా స్మృతి యాత్ర। ఒకే ధ్యాసలో అనుక్షణం శివ బాబా ప్రియ లాలనలో సాగిపోదాం నిరంతరం।
చేరవి మనసా శాంతిధామం.